वो कहते हैं आपके यहाँ हैदराबाद में ओबीसी नाम का एक मुस्लिम नेता है, उसने एक बहस में सुब्रमण्यम स्वामी के सामने एक प्रश्न किया था। उसने कहा था आप 1200 साल की गुलामी बताते हैं, जबकि गुलामी का काल आपको केवल अंग्रेजी राज को करना चाहिए, ये उन्होंने कहा था। उसका उत्तर सुब्रमण्यम स्वामी नहीं दे पाया, हम आपके सामने दे रहे हैं। वो ये है कि 1200 साल के दौरान जब मुस्लिम शासन था, उस समय हमसे हिंदू धर्म का पालन करने के लिए जजिया कर लिया गया था। ये क्या आज़ादी थी? और आप बताइए, हमारी गाय काटी जाती थी, हमारे मंदिर तोड़े जाते थे। कल हमने वहाँ देखा एक विशाल मंदिर है प्राचीन, उसका घुटना टूटा हुआ है। ये सब होता था, लेकिन हम विवश थे क्योंकि हमारे हाथ में शासन नहीं था, हम बोल नहीं सकते थे। हमारी माँ बहन बेटियों के साथ बलात्कार होता था। तो वो आज़ादी नहीं है जो एक बहुत बड़े समुदाय को दबाकर आप आज़ादी का अनुभव करें। इसी तरह हमारा ये कहना है कि वो मुसलमान लोग जो कहते हैं कि कश्मीर में हम आज़ाद होना चाहते हैं, पंडितों को आपने वहाँ से निकाल के आज़ादी की बात करने का आपको कोई नैतिक अधिकार नहीं है। किसी को गुलाम बना के आप आज़ाद नहीं हो सकते, ये हमारा कहना है। ఇక్కడ మన హైదరాబాద్లో ఒక ముస్లిం నేత సుబ్రహ్మణ్య స్వామిని ఒక ప్రశ్నించారు. మీరందరూ కూడా 12 సంవత్సరాల నుంచి మేము బానిసలమై ఉన్నాము అని అంటారే, 1200 సంవత్సరాల నుంచి బానిసలమై ఉన్నాము అని అంటారే, అది తప్పు. కేవలం బ్రిటిష్ రాజ్యంలోనే మేము బానిసలమై ఉన్నాము అన్నది, అంతకుముందు బానిసలుగా లేము అని ఇతను ప్రశ్నించాడు. దానికి సుబ్రహ్మణ్య స్వామి సరైన సమాధానం చెప్పలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మనం 1200 సంవత్సరాల నుంచి బానిసలుగానే ఉన్నాము. కారణం ఏంటంటే ముస్లిం రాజ్యం, ఒక రాజ్యం ఎప్పటి నుంచి ఆరంభమైందో అప్పటి నుంచి వాళ్ళు మన దేవాలయాన్ని పడగొట్టడము, మన చెల్లెళ్లను మన తల్లులని వాళ్ళందరినీ పాడు చేయడము, వాళ్ళ శాసనాన్ని మన మీద రుద్దడము, మళ్ళీ వాళ్ళగా బానిసలుగా చేసుకున్నారు. అది చాలా తప్పు. అందువల్లనే 1200 సంవత్సరాల నుంచి మనందరం బానిసలంగా ఉన్నామంటున్నాము. ఈనాడు వాళ్ళు కాశ్మీరంలో పండితులందరినీ కూడా బయటకు పంపించేసి మేము స్వతంత్రంగా ఉండాలని కోరుతున్నారు. పండితుల్ని బయటకు పంపించేసి వాళ్ళు మాత్రం స్వతంత్రంగా ఉండేది ఏమిటి? అది మన భారతదేశం మన స్వతంత్రంలోనే ఉండాలి అని చెప్తారు. अभी ट्रिपल तलाक पर देश भर में एक माहौल चल रहा है कि ट्रिपल तलाक पर आपका राय क्या है? दो आपके प्रश्न के दो हैं। हमारा ये कहना है कि ये एक सार्वजनिक सिद्धांत है, अंतकाले या मध्यस्था गति भविष्य। अंतकाल में आपकी जैसी मति होगी वैसी गति होगी, चाहे आप हिंदू हो चाहे मुसलमान हो। अगर हिंदू मुसलमानों का चिंतन करते हुए मुसलमान बनेगा या कोई और किसी का चिंतन करते हुए बनेगा, वो बनेगा। पहले प्रश्न का उत्तर हो गया और पूछा हो पूछो। दूसरा आप जो कह रहे हैं, हम लोग ये मानते हैं कि हमारे सिद्धांत के अनुसार जिस नारी का जिस पुरुष के साथ विवाह हो चुका है, उस पुरुष का कर्तव्य है कि जीवन भर उसका पालन पोषण करे। वो उसका भर्ता हो गया, उसको 3 बार तलाक देकर छोड़ना अनैतिक, उसको नहीं छोड़ सकता वो। तो ये जो उन्होंने ये किया है, नारियों के साथ అర్థమైందయ్యా? ఇప్పుడు అతను అడిగిన ప్రశ్న అందరికీ తెలుసు మీకు. ఇప్పుడు సాయిని చూస్తూ చచ్చేవాడు మాత్రం ముస్లిం అవుతాడంటే మిగతా ముస్లింలు అందరూ ఎలా ముస్లింలు అవుతున్నారు, వాళ్ళు కూడా సాయిని చూసి చూస్తున్నారా అని. అది కాదు సిద్ధాంతము. అంతే యా మతి సా గతి అని. చివరిలో ఏ విషయాన్ని తలుచుకుంటూ వాడు ప్రాణాన్ని విడుస్తాడో వాడు అదే రూపాన్ని పొందుతాడు అనేది మన సిద్ధాంతం. प्रश्नकर्ता को इस बात का ज्ञान नहीं है कि पुनर्जन्म का सिद्धांत केवल हिंदू मानता है, मुसलमान नहीं मानता है। పునర్జన్మ విషయంలో మనమే హిందువులమే అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాం, కానీ ముస్లింలు వాళ్ళు పునర్జన్మను ఒప్పుకోరు.
అందువల్ల వాళ్ళకి ఎలా జన్మ వచ్చింది అనేటువంటి ప్రశ్న లేదు, అది ప్రశ్నించే వాళ్ళకి అసలు ఈ జ్ఞానమే లేదు. ఇక రెండో విషయం చెప్పారు, ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ పురుషుడికి భర్త అని అంటారు, అనగా భరించేవాడు అని అర్థం. వాడు జన్మంతా భరిస్తూనే ఉండాలి వాడు, అంతేగాని మధ్యలో నేను నిన్ను వదిలేశాను అని 3 సార్లు చెప్పినందువల్ల వాళ్ళకి సంబంధం అనేది పోదు. ఒకసారి వివాహంతో వచ్చిన సంబంధం జన్మాంతము పోదది. ఆ సంబంధం రావడం వరకే మనకు ప్రొసీజర్ ఉంది, కానీ ఆ సంబంధాన్ని తీయడానికి ఒక ప్రొసీజర్ లేదు. ఆ సంబంధం అనేది లైఫ్ లాంగ్ సంబంధం. ये हिंदुओं के लिए है अथवा मुस्लिमों के लिए? हमारी मात्र के लिए. స్త్రీలందరికీ కూడా, వాడు హిందూ స్త్రీ కానివ్వండి, ముస్లిం స్త్రీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒకసారి వాళ్ళు పరిగ్రహించినట్లయితే వాళ్ళని వదలడం అనేది జన్మాంతం అందరికీ కూడా అనైతికమే, ఎవరూ చేయకూడదు పని. हम तो नारियों के पक्ष में हैं, मानवाधिकार के पक्ष में. మానవాధికార పక్షమే గురుజీ హై. గురుజీ మానవాధికార పక్షంలో ఉన్నారు. और ముస్లింలు దాన్ని అంగీకరించరు. వాళ్ళకి ఉంది లేదు అనే విషయం మనం చెప్తాం, వాళ్ళు మాకు పునర్జన్మ లేదు అంటారు, కానీ వాళ్ళలో కూడా పునర్జన్మ ఉందని గురువు గారు నిరూపించారు. ఒకటికి భూతం బట్టి आप देखिए कि हिंदू हो कि मुसलमान हो, మీరు ముస్లిమానా హిందువా అని అడుగుతున్నారు. హిందూ. तुम कहाँ पढ़े हो? ఎక్కడ చదువుకున్నాం? अगर आपके स्कूलों में गीता पढ़ाई गई होती, महाभारत पढ़ाई गई होती, रामायण पढ़ाई गई होती, तो ये प्रश्न आप न करते. ఇది మీ స్కూళ్ళల్లో భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం చదివి ఉన్నట్లయితే చిన్నప్పుడు ఇటువంటి శంకలు మీకు వచ్చి ఉండేవి కాదు అని. आज आप अपने शंकराचार्य से ये प्रश्न न करते. అంటే ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు శంకరాచార్య నుంచి అడగన ప్రశ్నలు కాదు. एक आपको उदाहरण के लिए बताते हैं. अभी अमेरिका में एक कांग्रेस हुई थी, धर्म कांग्रेस. उसमें हमसे संदेश मांगा गया था. किसी जमाने में स्वामी विवेकानंद ने कहा था कि सब धर्म घूमते फिरते अंत में एक ही जगह ले जाते हैं. हमने कहा कि ऐसा नहीं होता है, क्योंकि और जो धर्म है सनातन धर्म को छोड़कर वो भोग की तरफ ले जाते हैं. मुसलमान कहता है कि अगर तुम सच्चे मुसलमान रहोगे तो मरने के बाद तुमको जन्नत मिलेगी, और जन्नत में तुमको 70 हूरों के साथ निकाह तुम्हारा हो जाएगा, और तुम्हारी 30 साल की उम्र हो जाएगी, और हमेशा के लिए तुम भोग करते रहोगे. ये हमको भोग की तरफ ले जाते हैं. और हमारा जो सिद्धांत है वो है त्याग की तरफ, कि आप सुख अगर चाहते हैं सच्चा तो सबका त्याग कीजिए. यहाँ संन्यास है, त्याग है. इसलिए आप देखिए पाश्चात्य लोग भारत के लोगों के यहाँ आते हैं, वो देखते हैं कि क्या बात है कि एक सन्यासी सारा संसार छोड़ के, गृहस्थी छोड़ के जंगल में रहकर क्यों सुखी हो रहा है, सुख का स्रोत क्या है. ये विचारधारा केवल आपके भारत की है, ये उपनिषद दर्शन है, इसका मुकाबला कोई नहीं कर सकता. లేదు, నమ్మకం అనుకోవడం చాలా తప్పు. నమ్మకం కాదు, సాయికి ప్రమాణం లేదు శాస్త్రంలో, రాముడికి ప్రమాణం ఉన్నది. అందువల్ల దేవుని నమ్మడానికి గల కారణం ప్రమాణమే కానీ నమ్మకం కాదు. దానికి ఆధారాలు చాలా ఉన్నాయి. నేను చెప్తున్నాను, చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. అతని పేరు చాందిమియా అని పేరు. వాళ్ళు షిరిడి ట్రస్ట్ వాళ్ళు ఒక ప్రకాశనం చేశారు పుస్తకాన్ని, దానికి సాయి సచ్చరిత్ర అని పేరు. ఆ పుస్తకంలో ఎన్నో పేజీలు ఉంది కూడా చూపిస్తాం, మా దగ్గర పుస్తకం ఉన్నది. దానిలో ఆయన చెప్పారు, నేను జన్మ నుండే ముస్లిమాన్ని అని చెప్పారు, ఆయనే స్పష్టంగా చెప్పారు. అది వాళ్ళే ప్రచారం చేశారు. ఆయనకి హారతి ఇచ్చేట్టుగా కూడా ఒక గానం ఉంది, దానిలో కూడా ఆయన ముస్లిమాన్ అని కూడా చెప్పేశారు. साईं बाबा के कई सैकड़ों भक्त हैं पूरी देश भर में, कई सैकड़ों भक्त है कि आप भी जो संदेश देते हैं कि साईं बाबा को पूजा मत करिए, कि उनके मनोभावना कहीं ना कहीं हर्ट हो रहे हैं बोलकर वो लोग बोलते हैं. और रही बात, दूसरी बात है, एक बात करो, ये वो कहते हैं कि उनके जैसे बोल पहुंच रही है, हमारे मंत्र को जब बिगाड़ा जा रहा है तो हमको चोट नहीं पहुंच रही है. देखो ఇప్పుడు భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారా లేదా? 130 మంది కోట్లలో 30 కోట్లు ఉన్నారనుకో. देखिए चित्र
उनके यहाँ से चला है। विराट रूप किसने दिखाया था? భగవంతుడు విరాట్ రూపం చూస్తే అది సాయి అబద్ధం చెప్తున్నారు కదా, దీనివల్ల మా కష్టాలు మన మనసు కష్టాలు పడట్లేదా అని అడుగుతున్నారు. कृष्ण भक्त को तकलीफ नहीं होगी? 30 కోట్ల మందికి కష్టం వస్తే ఇక్కడ 100 మంది కోట్లకు వస్తుంది, అది ఎందుకు ఆలోచించాలని ये అడుగుతున్నారు. देखो बंशी किसने बजाई थी? ये साईं बजा रहा है। వంశీవాదనం చేసిన వాడు శ్రీకృష్ణుడు అయితే ఇలా అబద్ధ ప్రచారం చేస్తే మా మనస్సు ఎంత కష్టపడుతోంది आपको ఆలోచించు. तकलीफ नहीं हो रही है? ये देखो ये विराट रूप कौन बना रहा है? ఈ విరాట్ రూపాన్ని చూపించింది గీతలో భగవంతుడేనా కదా? शेषनाग की దీనికి सैया में ఈయన कौन ఎక్కడ सो रहा చూపించాడు? है? हनुमान जी सुजमनूरी लेके आए थे, उनके हाथ में साईं को क्यों दिखाया जा रहा है? इससे हम लोगों को चोट नहीं पहुंच रही है, आपको दर्द नहीं होता है? ఏ నాయనా, आप पत्रकार उनके दर्द को देख रहे हैं जो हम सनातन धर्म हैं, हमारे दर्द को आप क्यों नहीं देखते हो? ఇటువంటి సనాతన ధార్మికులు వాళ్ళకి మనస్సులో ఎంత కష్టపడుతుందో అది నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? అంటే నువ్వు కూడా సాయి భక్తులు ఏమిటో. और मेरी दूसरी सवाल है, राम मंदिर ये बात का उत्तर हुआ कि नहीं? उत्तर हुआ कि नहीं बोलो? దీని ముందర సమాధానం చెప్పు. नहीं, वो हमारी प्रश्न यह था जो पब्लिक सुनना चाहती है उन लोगों को तो संदेश मिल गया होगा। ये पब्लिक का प्रश्न था, हमने आपको उनके माध्यम से आपको पूछा था। हाँ ठीक है, बोलिए अब बोलिए। मेरा दूसरी प्रश्न है राम मंदिर के इशू को लेकर। पिछले तकरीबन 25 साल हो गया है कि अब तक मंदिर बना नहीं है। क्या आप क्या सोचते हैं कि आपके बार एटलीस्ट आपके बार मंदिर बनेगा? రామ మందిర్ राम मंदिर की जहाँ तक बात है, जो राम जन्मभूमि है, राम मंदिर उसमें बनाने की बात है, आपकी समझ में आना चाहिए। अयोध्या में अनेकों राम मंदिर आज हैं। लड़ाई इस बात की चल रही है कि जिसको हम राम जन्मभूमि मानते हैं, मुसलमान कहते थे कि ये हमारी बाबरी मस्जिद है। इसका मुकदमा चल रहा था और उस मुकदमे के दौरान अदालत ने स्टे ऑर्डर लगा दिया है कि जब तक कि इसका फैसला न हो यहाँ पर कोई निर्माण नहीं हो सकता। तो हम लोगों ने इस पर पैरवी की, हमने इस पर प्रयत्न किया, हमने राम जन्मभूमि पुनरुद्धार समिति बनाई, उसमें पक्ष बने। पक्ष बनकर हमने ये सिद्ध कर दिया कि बाबर वहाँ कभी आया ही नहीं, वहाँ बाबरी मस्जिद थी ही नहीं, और वो राम मंदिर जहाँ रामलला विराजमान है वो राम जन्मभूमि है। तो उसमें फैसला हमारे पक्ष में हुआ है। अब मुसलमान उसकी अपील में गया है सुप्रीम कोर्ट में। स्टे जो करते हैं, जैसे ही सुप्रीम कोर्ट से फैसला आता है राम मंदिर हम लोग बनाएंगे। అందరికీ అర్థమైందా? ये राजनीति विषय नहीं है। ఇప్పుడు రామ మందిరం ఎక్కడో ఒక చోట రామ మందిరం కావాలి అని లేదు, రామ మందిరాలు చాలా ఉన్నాయి. రామ జన్మభూమి స్థానంలోనే రామ మందిరం కావాలి. దీని గురించి చాలా రోజులుగా కోర్టులో వాదన జరుగుతోంది. దానిలో గురుగారి పక్షంలో ఒక పార్టీ ఉన్నది. వీళ్ళు 28 రోజులు అనర్గళంగా వాదించి ఏం సిద్ధం చేశారంటే, బాబ్రీ అనేవాడు వారి జన్మలో ఎప్పుడు కూడా అసలు అయోధ్య రాలేదు, ఇది బాబ్రీకి సంబంధమైనటువంటిది కాదు, ఇది మసీదు కాదు. మసీదుకు కొన్ని లక్షణాలు ఉంటాయి, అక్కడ వాళ్ళకు ఒక చిన్న బావు ఉంటుంది, అక్కడ దానికి వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఇక్కడ ఏమీ లేవు అంటే మొత్తం హైకోర్టులో ఉన్న 4 జడ్జిలు ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంగీకరించారు ఈ విషయాన్ని. నుంచి వాళ్ళు ఏ సిద్ధాంతం చేశారంటే ఇది బాబ్రీ మసీదు ఎన్నడూ కానీ కాదు. మన మందిరాన్నే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి పడగొట్టి మన ప్రమాణాన్ని కూడా నాశనం చేశారు. కానీ దాని మీద కలశాలు, దాని మీద మన హిందూ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు వాళ్ళందరూ ముస్లింలందరూ మళ్ళా స్టే తీసుకుని సుప్రీంకోర్టు వెళ్ళారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు నిర్ణయం చేస్తుందో అప్పుడు వెనువెంటనే గురుగారి పక్షం వాళ్ళు రామ జన్మభూమిలోనే नरसिंह राव ने प्रधानमंत्री काल में उसका अधिग्रहण कर लिया है। నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీని గురించి విషయం తీసుకున్నారు, చర్చ చేశారు, చర్చపీఠ సమ్మేళనం చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇది వచ్చేస్తుందో వెంటనే రామ జన్మభూమిలోనే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అంకోర్ వాటికలో ఎటువంటి చాలా పెద్ద దివ్యమైన రామ మందిరం ఉందో అంతకంటే విశిష్టమైన మందిరాన్ని గురువుగారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.